హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఈ వీడియోలో రైల్వేకి సంబంధించి గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. 32,000 పోస్టులు పైగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఫ్రమ్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి లాస్ట్లో జాబ్ వచ్చేంత వరకు మధ్యలో ఉండే ప్రతి ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. సిలబస్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కండక్ట్ చేసే ఈవెంట్స్ కానీ ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్కి మీకు 10th పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఐటీఆర్ ఆర్ 10th ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి రైల్వేకి సంబంధించి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ లెవెల్ 1 పోస్ట్ అండి. మనం ఈ నోటిఫికేషన్ లెవెల్ 1 పోస్ట్ అయితే అంటాము. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి మెరిట్ అనేది వస్తుందో వారి నుంచి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే మనకి క్వాలిఫై చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయాక అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 3 అనేది మనకి డీటెయిల్గా మనం క్లియర్గా మాట్లాడదాం వీడియోలో. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఒకసారి ఎగ్జామినేషన్ అనేది మీకు 90 మార్కులకి అయితే 90 నిమిషాలు అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 100 మార్కులకి అయితే ఈ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స్ వచ్చి 25 మార్కులు అండ్ మ్యాథమెటిక్స్ వచ్చి 25 మార్కులు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్కులు అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడైతే మనకి మొత్తం సిలబస్ అయితే నేను చూపిస్తున్నాను. అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకు వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిలబస్. అసలు ఈ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి. ఏమైనా 1-2 మార్కులకు సంబంధించి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మనకి సబ్జెక్ట్ అనేది ఉండిపోతే దాని నుంచి రావచ్చు. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే 10th క్లాస్ లెవెల్ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ కానీ లేదా జనరల్ మ్యాథమెటిక్స్ కానీ వీటికి సంబంధించి మీరైతే సిబిఎస్ఈ 10th క్లాస్ సిలబస్ అయితే చదవాల్సి ఉంటుంది. 5th, 7th, 8th, 9th, 10th ఈ మధ్యలో మీరైతే సిబిఎస్ఈ సిలబస్ అయితే చదవాలి. స్టేట్ లెవెల్ కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సికి సంబంధించి కాదు, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డుకి సంబంధించి మీరైతే చదవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి బుక్స్ రూపంలో బయట దొరుకుతాయి, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో జనరల్ సైన్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మీరు పూర్తిగా చదవాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అండ్ ఇక్కడ చూడండి, మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్స్ అని ఇలా చాలా మనకి సిలబస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతుండండి, మనకి అదే మ్యాక్సిమం అనేది రాబోతాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మెరిట్లో క్వాలిఫై అవుతారో వారికి పెట్గా అయితే పిలుస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. దీంట్లో మనకి ఈవెంట్స్ ఏంటి, అసలు మేల్కి ఎలా ఉంటాయి, ఫీమేల్కి ఎలా ఉంటాయో ప్రతి డీటెయిల్స్ అయితే క్లియర్గా మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకి మేల్ క్యాండిడేట్కి సంబంధించి 35 కేజీల వెయిట్తో మీరు 100 మీటర్ల పరుగు 2 నిమిషాల్లో పూర్తి చేయాలి అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో 20 నిమిషాల పరుగు 100 మీటర్లు 2 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాలి అయితే చెప్తున్నారు. 20 కేజీల బరువుని మీరు 100 మీటర్లు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మీకు 1000 మీటర్స్ రన్నింగ్ వచ్చేసి 4 నిమిషాలు 15 సెకండ్లో మీరు కంప్లీట్ చేయాలి ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో. అండ్ ఫీమేల్కి వచ్చేసి మనకి 1000 మీటర్స్ రన్నింగ్ 5 minutes 40 secondsలో అయితే మీరు కంప్లీట్ చేయాలి. ఇదైతే మీరు చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వారికి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి యాజ్ వెల్ as మెడికల్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మనకి 11వ నెంబర్, ఈ నోటిఫికేషన్లో 11వ నెంబర్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి నేనైతే మీకు డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్ అండ్ అంతేకాకుండా డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇలా మీరు అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మీకు ముందుగానే నేను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే లింక్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు, ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీకు దొరుకుతున్నాయండి. దానికి సంబంధించి మీకైతే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వారికి పెట్కి అయితే పిలుస్తారన్నాను కదా, ఈ పెట్ నుంచి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగానే
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ అనేది ఉంటుంది. మెడికల్ అనేది జస్ట్ సింపుల్గా ఉంటుందండి. ఏమాత్రం మీరు భయపడవసరం లేదు. గ్రూప్ డికి సంబంధించి మెడికల్ అనేది లో లెవెల్ వచ్చినా సరే మీకు మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోతారు. సో మెడికల్ ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే జాబ్. అన్న మొత్తం కంప్లీట్ అయ్యే జాబ్ కన్ఫర్మా అంటే లేదండి, మీ మెరిట్ బేస్ చేసుకుని ఉంటుంది. సో అందుకని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంకా ఎగ్జామినేషన్కి అనేది టైం ఉంది, ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కండి. అండ్ ఎవరైతే మెరిట్ వస్తుందో వారికి మాత్రమే జాబ్. అండ్ ఎవరైతే అప్రెంటిస్ ఉంటారో వారికి ఫుల్ అడ్వాంటేజ్ అండి. దానికి సంబంధించి వీడియో చేయమంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అప్రెంటిస్ సంబంధించి మీకైతే వీడియో చేస్తాను. అప్రెంటిస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, ప్రతి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుండండి. మీకు డైలీ డే టు టైం అప్డేట్స్ అనేవి యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా నేను అందిస్తాను.